దీన్ని డైవర్ట్ చేసేందుకు తిరుమల లడ్డు వ్యవహారం మళ్లీ తెరపైకి. అసలు 189 టన్నుల గోమాంసం ఎక్కడికి తరలిస్తున్నట్టు? ప్రతి నెలా విశాఖ పోర్టు నుంచి ప్యాకేజీల ఎగుమతి. 6 శాంపిల్స్ని అక్టోబర్ 3న ఫోరెన్సిక్ పంపిణీ పశుసంవర్ధక శాఖ. మూడింటిలో నిషేధిత గోమాంసం ఉన్నట్టు గుర్తింపు. మిగిలిన వాటిలో 2 ఎద్దువి, 1 గేదె మాంసం. సొంట్యాంలోని కోల్డ్ స్టోరేజ్లో దొరికిన 9,921 బాక్సులు. బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడు గుప్తా గోడౌన్గా గుర్తింపు. డీఆర్ఏకి అప్పగించకుండా అడ్డుకుంటున్న సర్కార్. సనాతని పవన్ నోరెత్తరేమంటున్న హిందూ సంఘాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగాల కల్పనలో అట్టడుగున ఏపీ. 2025 జూలై సెప్టెంబర్ లేబర్ సర్వే నివేదికలు వెల్లడి. ఏపీలో నిరుద్యోగిత 8.2%, జాతీయ సగటు 5.2%. 29 ఏళ్ల లోపు యువత నిరుద్యోగం ఏపీలో 21%, దేశంలో 14.8%. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు 3,000 భృతి అంటూ సూపర్ 6 హామీలు. దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచినట్టు లేబర్ ఫోర్స్ సర్వే తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగిత గణాంకాలతో నివేదిక విడుదల చేసింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు సూపర్ 6లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 17 నెలలైన హామీలను అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశారంటూ మాట మార్చేశారన్నటువంటిది హైలైట్ చేశారు.